లోకానుసారంగా చెప్పాలంటే భర్త ఉండగా కామం రేగి ఇతర పురుషులతో శరీరాన్ని పంచుకోవడం, లేదా డబ్బు కోసం, అధికారం కోసం, సంపద కోసం, ఆస్తుల కోసం, వ్యాపారం కోసం శరీరాన్ని వస్తువుగా అమ్ముకోవడం వ్యభిచారం. బైబిల్ ప్రకారంగా వివాహిత లేదా నిశ్చితార్థం చేసుకున్న స్త్రీతో శరీర బంధం లేక అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడే వ్యభిచారి. వారు చేసే ఆ కార్యాన్ని వ్యభిచారం అంటాం. బైబిల్ ప్రకారంగా దురాశ, విగ్రహారాధన, మతభ్రష్టత్వం వ్యభిచారంగా చెప్పబడుతుంది. ఒక్కసారి ఒక స్త్రీ లేక పురుషుడితో పెళ్లి జరిగితే చచ్చిపోయే వరకు కూడా ఆ బంధం పవిత్రంగా ఉండాలి. అదే దేవుని చిత్తం. యేసుక్రీస్తు మాటల్లో స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతోని చూస్తే వ్యభిచారం చేసినట్టు దేవుని లెక్కలో. మరి ఈనాటి